డియోడ్రెంట్ పీల్చి 14 ఏళ్ల బాలిక మృతి. డియోడ్రెంట్ స్ప్రే చేస్తే ఆగిపోయిన గుండె, కార్డియాక్ అరెస్ట్తో టీనేజర్ మృతి. డియోడ్రెంట్ ఎక్కువగా వాడడంతో తెలంగాణ యువకుడు మృతి. ఇలాంటి సంఘటనలు ఎన్నెన్నో. అయితే నిజంగా డియోడ్రెంట్ అంత డేంజరా? వాటిని వాడడం ప్రాణాలకే ప్రమాదమా? అసలు డియోడ్రెంట్లో ఏముంటుంది? మన దేశంలో డియోడ్రెంట్ల మార్కెట్ గ్యాస్, నాన్ గ్యాస్ ఉత్పాదనలు అంటే స్ప్రేలు, స్టిక్స్, రోలాన్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. డియోడ్రెంట్ స్ప్రేలు గ్యాస్తో నిండి ఏరోసెల్ రూపంలో ఉంటాయి. GII ప్రచురించిన ఓ నివేదిక ప్రకారం డియోడ్రెంట్స్ మార్కెట్ మరో 5 ఏళ్లలో 15% వృద్ధి రేటును అందుకోనుందట. కార్పొరేట్ రంగంలో మహిళా ఉద్యోగులు పెరగడంతో గత కొన్నేళ్లలో పురుషుల డియోడ్రెంట్స్ కంటే మహిళల డియోడ్రెంట్ల అమ్మకం పెరిగింది. భారత్లో ప్రతి ఏటా దాదాపు 130 కోట్ల రూపాయల డియోడ్రెంట్లు అమ్ముడవుతున్నాయని అంచనా. ఈ లెక్కన చూస్తే మన దేశంలో ఏ స్థాయిలో డియోడ్రెంట్ వాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ డియోడ్రెంట్స్ వాడడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు కూడా వచ్చే అవకాశం ఉందనేది కొంతమంది నిపుణుల మాట. డియోడ్రెంట్లో పారాబెన్, ఆల్కహాల్, సువాసన కలిగించే ఆయిల్స్ ఉంటాయి. కొన్ని డియోడ్రెంట్లో దాదాపు 50% వరకు ఉండే హానికారక రసాయనం ప్రొపిలీన్ గ్లైకోల్. ఈ రసాయనం నాడీ వ్యవస్థ పైన, గుండె, కాలియం పైన ప్రభావం చూపిస్తుందట. సున్నితమైన చర్మం గలవారిలో ఇది మరింత ప్రమాదకరమనేది వైద్యుల మాట. 2% కంటే తక్కువ ప్రొపిలీన్ గ్లైకోల్ ఉన్న ఉత్పత్తులు మాత్రమే వాడాలనేది వారి సూచన. ఇక తరచుగా వాడే యాంటీ పెర్స్పిరెంట్లలోని అల్యూమినియం మహిళల రొమ్ములో పెరుకుపోయి క్యాన్సర్కు దారితీస్తుందని కొందరు వాదిస్తున్నా ఇంకా దానికి పూర్తిగా ఆధారాలు లభించలేదు. ఈ మధ్య బ్రిటన్లో 14 ఏళ్ల జార్జియా గ్రీన్ అనే అమ్మాయి తన బెడ్రూమ్లో డియోడ్రెంట్ స్ప్రే పీల్చడం వల్ల గుండెపోటుతో చనిపోయింది. బ్రిటన్లో 2001 నుంచి 2020 మధ్య మొత్తం 11 మంది ఇలా డియోడ్రెంట్ కారణంగా చనిపోయినట్లు ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ చెబుతోంది. 2000 నుంచి 2008 మధ్య కాలంలో చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల కంటే గ్లూ, డియోడ్రెంట్ వంటి వాటిలో ఉండే ఏరోసల్ పీల్చి చనిపోయిన వారే ఎక్కువగా ఉన్నారని UK డ్రగ్ సలహా సంస్థ టాక్ టు ఫ్రాంక్ తెలిపింది. వీరిలో ఎక్కువ మంది 10 నుంచి 15 సంవత్సరాలలోపు పిల్లలే. అమెరికాలో ప్రతి ఏటా 100 నుంచి 200 మంది పిల్లలు ఇన్హెలెంట్స్ అంటే హానికారక రసాయనాలను పీల్చడం వల్ల చనిపోతున్నారని మోయో క్లినిక్ ఒక రిపోర్ట్లో తెలిపింది. డియోడ్రెంట్ స్ప్రే వాడిన తర్వాత కొందరిలో ఎలర్జీ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. ఊపిరి పీల్చడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరికొందరిలో దురద, దద్దుర్లు వంటి చర్మ సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు చిన్నపాటి స్కిన్ అలర్జీగా మొదలై ప్రమాదకరమైన క్యాన్సర్గా కూడా దారితీయొచ్చట. వీటిలోని రసాయనాల ప్రభావం ఎక్కువ కాబట్టి వీటిని చిన్నపిల్లలు పీల్చితే స్పృహ తప్పిపోవడం, మూర్ఛ, తలనొప్పి, వాంతులు, ఊపిరాడకపోవడం, కొన్నిసార్లు గుండె జబ్బులతో చనిపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి పిల్లలకు ఈ డియోడ్రెంట్లు ఎట్టి పరిస్థితుల్లో అందకుండా ఉంచాలని హెచ్చరిస్తున్నారు. స్నానం చేశాక తడి లేకుండా తుడుచుకున్న చర్మంపై డియోడ్రెంట్ స్టిక్ లేదా రోలాన్ వాడితే దాన్ని 2 లేదా 3 సార్లు రాయాలి. ఎక్కువసేపు తాజాగా ఉండాలంటే డియోడ్రెంట్ స్ప్రే శరీరానికి కనీసం 10 నుంచి 15 సెంటీమీటర్ల దూరంలో ఉంచి స్ప్రే చేసుకోవాలనే కాస్మోటిక్ నిపుణులు సూచిస్తున్నారు. శరీరానికి చాలా దగ్గరగా లేదా మరీ దూరంగా ఉంచి స్ప్రే చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదంటున్నారు. డియోడరెంట్లను దుస్తులపై స్ప్రే చెయ్యకూడదు. శరీరంపై స్ప్రే చేసుకున్న తర్వాత నిద్రపోవడం కూడా మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు, కానీ తరచూ ఇలా చేస్తే శరీరంలో ఉన్న డియోడరెంట్లో ఉండే రసాయనాలు చర్మానికి హాని కలిగిస్తాయి. బాడీ స్ప్రేల మాదిరిగా డియోడరెంట్ స్ప్రేలను వాడకూడదు. 2 వేర్వేరు. డియోడ్రెంట్లని యాంటీ మైక్రోబిల్ లిక్విడ్స్ గా చెప్పొచ్చు. అంటే చర్మం విసర్జించిన చెమటలోని సూక్ష్మజీవులను చంపేస్తాయి. బాడీ స్ప్రేలను వాసనను కలిగించే నూనెలతో తయారు చేస్తారు. ఇవి పెర్ఫ్యూమ్లకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి. ఇవి రాసుకున్న వారితో పాటు వారి చుట్టుపక్కల సువాసనలు వెదజల్లుతాయి. శరీరంపై డియోడ్రెంట్ స్ప్రే చేసుకున్న తర్వాత దుస్తులపై బాడీ స్ప్రేని ఉపయోగించవచ్చు. ఇది డేంజరస్ డియోడ్రెంట్ స్టోరీ. మరి మీరు కూడా డియోడ్రెంట్స్ వాడుతున్నారా? మీకెప్పుడైనా వాటిని వాడడం వల్ల ఎలర్జీ కానీ ఇతర అనారోగ్య సమస్యలు కానీ వచ్చాయా?